హాయ్ అండి, వెల్కమ్ టు క్రిష్కార్తి బ్లాగ్స్. ఇంకొక బ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. సో ఈ పూలు చూస్తున్నారా, ఇవి మా బాల్కనీలో పూసిన కాకడాలు అనమాట. చెట్టు మొత్తం మళ్ళీ కొత్తగా చిగురు వస్తుంది, కానీ ఒక కొమ్మకు మాత్రం ఇలా గుత్తులుగా పూలు వచ్చాయి. చాలా బాగుంది కదా. ఇది ఆల్మోస్ట్ 6 months నుంచి పూలు వస్తూనే ఉంది. ఈ రోజైతే ఇంట్లో సొరకాయ పెసరపప్పు కూర చేశాను. చాలా సింపుల్గా టేస్టీగా ఉంటుంది, అందుకు మీకు కూడా చూపిద్దామని పోస్ట్ చేస్తున్నా. సొరకాయలు చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని కొద్దిగా సాల్ట్ వాటర్ వేసుకుని 2 విజిల్స్కి పెట్టుకోవాలి. పెసరపప్పు నేను ఒక 1 hour ముందే నానబెట్టి పెట్టుకున్నాను, అది కూడా ఉడకపెడుతున్నాను అనమాట. కుక్కర్లో అవసరం లేదు, పెసరపప్పు త్వరగా ఉడికిపోతుంది కదా. పైన ఇలా వైట్ లేయర్ ఫోమ్ లాగా వస్తుంది కదా, అది తీసేస్తే మనకి గ్యాస్ ఫామ్ అవ్వకుండా ఉంటుంది పప్పు తిన్నప్పుడు. సో ఇది కందిపప్పు కూడా అలా విడిగా ఉడకపెట్టుకుంటే మనకి ఛాన్స్ ఉంటుంది తీయడానికి. ఇక్కడ నేను కావాల్సినవన్నీ పక్కకు తీసి పెట్టుకున్నాను. ఐటమ్స్ అన్నీ చూడండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రం నేను ఎప్పుడు కూడా అప్పటికప్పుడు దంచుకుంటాను అనమాట. కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను. నాకు చాలా ఈజీగా ఉంటుంది అలా చేయటం వంట. ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, ఎండుమిరపకాయలు, కొద్దిగా ఇంగువ వేసి వేయించేసాను ఫస్ట్. దాంట్లోనే కొంచెం కరివేపాకు, దాని తర్వాత పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి. దీంట్లో రెసిపీ చాలా బాగుంటుంది. దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇవన్నీ కొంచెం బాగా వేగిన తర్వాత బాయిల్ చేసుకున్న సొరకాయ ముక్కలు, కొంచెం వాటర్ ఉంటుంది పర్వాలేదు, అది కూడా యాడ్ చేయాలి. కొంచెం పసుపు, తర్వాత బాయిల్ చేసి పెట్టుకున్న పెసరపప్పు అంతా ఒకసారి కలిపేసి సాల్ట్ చెక్ చేసుకుని ఒక్క 10 నిమిషాలు పొయ్యి మీద వదిలేస్తే కర్రీ రెడీ అయిపోతుంది. అంతే, చాలా సింపుల్, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. ఇది చపాతీలోకి, రైస్లోకి అయితే ఇంకా బాగుంటుంది యాక్చువల్లీ. సో నేను ఈరోజు అయితే చపాతీలు చేస్తున్నా. కర్రీ రెడీ అయిపోయే లోపల సైమల్టేనియస్గా మనం చిన్న చిన్న పనులు చేసుకోవచ్చు. షుగర్ ఇక్కడ రీఫిల్ చేసి పెట్టుకుంటున్నా. ఇది సల్ఫర్లెస్ షుగర్ అనమాట. అంటే నార్మల్ వైట్ షుగర్ కంటే చాలా బెటర్ అనే చెప్పాలి. దీని కాస్ట్ వచ్చేసి కేజీ 130 రూపీస్. మేము ఒక టీకి మాత్రమే యూస్ చేస్తాం కాబట్టి ఎక్కువ పట్టదు. ఇక్కడ నేను చపాతీలు చేస్తున్నా మునగాకుతో. మునగాకు తినమని నాకు డాక్టర్ చెప్పారనమాట. సో ఇంకా చపాతీల్లో వేసి చేద్దామని చెప్పి ట్రై చేస్తున్నాను. చాలా టేస్టీగా వచ్చాయి. కొంచెం స్పైసీగా ఉండాలని చెప్పి నేను పచ్చిమిరపకాయలు, జీలకర్ర దంచి వేస్తున్నా. కొంచెం సాల్ట్, పచ్చిమిరపకాయలు, జీలకర్ర పేస్ట్, కొంచెం నెయ్యి వేసాను. తర్వాత గోరువెచ్చని నీళ్ళతో పిండి కలుపుకుంటే మనం అప్పటికప్పుడు చపాతీలు చేసుకున్నా కూడా సాఫ్ట్గా వస్తాయన్నమాట. లైక్ ఒక 1 hour నానబెట్టాల్సిన అవసరం పిండి అలా ఏం ఉండదు, చాలా సాఫ్ట్గా వస్తాయి. నేను ఎప్పుడు చపాతీలు చేసా. సీక్రెట్ ఏంటంటే వామ్ వాటర్. సో కలిపేసి ఒక 15 minutes పక్కన పెట్టేశాను. ఇంకొంచెం హెల్తీగా చేద్దామని చెప్పి ఏం చేశానంటే, చపాతీ కొంచెం రుద్దిన తర్వాత నల్ల నువ్వులు ఉంటాయి కదా, అవి దాని మీద ఇలా చిలకరించేసి ఒత్తేసాను. కొంచెం పొడిపిండి వేసి మళ్ళీ ఇలా స్ప్రెడ్ చేసి రుద్దేస్తే ఇంకా మనకు అవి ఊడిపోవు కాల్చేటప్పుడు కూడా. ఎలా ఉంటుందో అనుకున్నాను, కానీ ఈ చపాతీలు మాత్రము చాలా బాగున్నాయి. మునగాకు యూజువల్గా కొంచెం చేదుగా అలా అనిపిస్తుంది కదా, అలా ఏం లేదు, బాగుంది. సో మీరు కూడా ఇలా హెల్తీగా ట్రై చేసి చూడండి. ఇంక ఈరోజు లంచ్ ప్లేట్ చూపిస్తాను ఏమేమి పెట్టుకున్నాను అనేది. సో రైస్, చపాతీ, అదే మునగాకు నువ్వులు వేసిన చపాతీ, కీరా, క్యారెట్, బీట్రూట్, ఇవి సాలడ్ లాగా. ఇంకా సొరకాయ కూర, సొరకాయ పెసరపప్పు కూర, బాయిల్డ్ ఎగ్ అండ్ రసం. ఇంక ఇక్కడ చూపించేదేమో పెరుగు విత్ ఇందాక సల్ఫర్లెస్ షుగర్ చూపించాను కదా, అది కొంచెం స్ప్రింకిల్ చేసుకున్న డెజర్ట్ లాగా చాలా బాగుంటుంది. నాకు అన్నం తిన్న తర్వాత స్వీట్ తినాలనిపిస్తూ ఉంటుంది, సో ఆ క్రేవింగ్ కోసం. ఇంక ఇక్కడైతే నేను జూడియోకి వెళ్ళాను, ఒక టాప్ తీసుకున్నా. ఇందాక చూపించాను కదా, అది అస్సలు బాగాలేదు ఫిట్టింగ్. నేను ట్రయల్ చేయకుండా తీసుకున్నాను అనమాట. సో ఇక్కడ చూపిస్తాను చూడండి. నేను తీసుకున్నది క్లియర్గా చూడ్డానికి ఎంత బాగుండిందో. అసలు అన్ని చున్నీలు మ్యాచ్ అయిపోతాయిలే అనుకొని తీసుకున్నా, కానీ ఫిట్టింగ్ అస్సలు బాగాలేదు. చాలా డీప్గా ఉంది నెక్. సో ఇది నేను తీసుకున్న కుర్తీ. ఇంకా అది ఎక్స్చేంజ్ చేసేసి ఇక్కడ ఒక క్యాజువల్ వేర్ చెప్పులు బాగా నచ్చాయి నాకు.
సో అవి తీసుకున్నాయి క్రీమ్ కలర్వి. ఇవి 299. ఇంకా నెక్స్ట్ డే అయితే మేము తిరుమలకి వెళ్తున్నాం అనమాట. సో ఒక క్యాజువల్ వేర్ కుర్తీస్ మ్యాక్స్లో చూద్దామని చెప్పి వెళ్ళాము గోపాలన్ మాల్లో. అక్కడ ఇలా స్టాల్స్ పెట్టారు బయట. మ్యాక్స్లో నాకు ఈసారి కలెక్షన్ అంత పెద్దగా నచ్చలేదు, కానీ ఆఫర్ ఉన్నింది, బై 2 get 1 ఫ్రీ. మొత్తం స్టోర్ అంతా మనము రెండు తీసుకున్నా ఇంకొకటి లీస్ట్ ప్రైస్ది మనకి ఫ్రీ అనమాట. సో మ్యాక్స్ నుంచి తర్వాత ఇంకా నా వర్క్ కోసం ఫ్యాబ్రిక్ షాపింగ్కి వెళ్ళిపోయా. అటు నుంచి అట్టే ఇక్కడైతే ఒక ఫ్యాబ్రిక్ దొరికింది ఈ షాప్లో, ఇంకొక ఫ్యాబ్రిక్ దొరకలేదు, అది వేరే షాప్లో చూడాలి. ఈ కస్టమైజ్డ్ ఆర్డర్స్ కోసం చాలా కష్టపడాలి, ఎందుకంటే అంత ఈజీగా ఫ్యాబ్రిక్స్ దొరకవు. ఫ్యాబ్రిక్స్ దొరికినా లేసెస్ కరెక్ట్గా దొరకవు. ఎందుకులేండి, డిజైనింగ్ అంటే కష్టమైన పనే, చూడ్డానికి ఈజీగా అనిపిస్తుంది కానీ. సో నేను తీసుకున్న కుర్తీస్ అయితే మీకు చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ అయితే ఇది ఒక మంచి పింక్ కలర్, నా ఫోన్లో కొంచెం బ్రైట్గా పడింది కానీ బయట చాలా బాగుంది. ఇది 999 లెనిన్ ఫ్యాబ్రిక్, టాప్ అండ్ బాటమ్ సెట్ అనమాట. సో నా దగ్గర బోల్డ్ అన్ని చున్నీలు ఉన్నాయి, సో వాటిని మిక్స్ అండ్ మ్యాచ్ చేస్తున్నా ఇప్పుడు. ఇది బాటమ్. సో ఈ చున్నీ చికెన్ కర్రీ చున్నీ విత్ కొంచెం అక్కడక్కడ సీక్వెన్స్ వర్క్ వచ్చింది. నర్సింగ్లో తీసుకున్న హైదరాబాద్, 495 పడింది. ఇంకా ట్యాగ్ కూడా తీయలేదు చూడండి. నేను తీసుకుని ఈ చున్నీ 6 months అయింది కానీ. సో దీనికి పర్ఫెక్ట్గా మ్యాచింగ్ ఇన్ని రోజులకు దొరికింది, బాగుంది కదా. ఇది తిరుపతి దర్శనంకి వేసుకుందాం అనుకుంటున్నా తిరుమలలో. నెక్స్ట్ ఈ మస్టర్డ్ కలర్, మస్టర్డ్ కంటే కొంచెం బ్రైట్ ఎల్లో అనొచ్చు. ఇదొక కుర్తీ తీసుకున్నా, దీనికి కలంకారీ దుపట్టా ఉంది నా దగ్గర. వీళ్ళు షేడ్ గోల్డ్తో మ్యాచ్ చేయమన్నారు కానీ నేను పింక్తో మ్యాచ్ చేస్తున్నా. ఇదేమో 599. సో ఈ పింక్ కలంకారీ చాలా బాగుంది కదా ఈ దుప్పట. ఇది తీసుకొని కూడా 6 months అయింది కానీ యూజ్ చేయలేదు ఇప్పటి వరకు. దీని మీదకి పర్ఫెక్ట్లీ మ్యాచ్ అయింది అనిపించింది. ఇదొకటి. ఇంకా బై 2 get 1 ఫ్రీ కదా, సో లాస్ట్కి ఇది పిక్ చేసుకున్న బ్లాక్ది. ఇది కాటన్ ఫ్యాబ్రిక్, మంగళగిరి లాగా ఉంది. దీనికేమో ఇది కూడా 599. దీనికి మస్టర్డ్ కలర్ దుప్పట్టా మ్యాచ్ చేసా. సో కలర్ కాంబినేషన్స్ అన్నీ బాగున్నాయా, మీకు నచ్చాయా? నాకైతే చాలా చాలా నచ్చేసాయి. ఇప్పటికి నా దుప్పటాస్కి పని పడుతుందన్నమాట. సో ఈ 3 కుర్తీస్లో మీకు ఎక్కువ ఏది నచ్చింది? నాకైతే ఫస్ట్ పింక్ది నచ్చింది, వైట్ అండ్ పింక్ది. ఇంకా ఇవి ఆల్టరేషన్ చేసుకోవాలి, నేను కొంచెం లూజ్ ఉన్నాయన్నమాట. సో ఇక్కడైతే మీకు కొత్త నైటీ నేను ఆల్టరేషన్ చేసుకుంటున్నా, ఎలాగో చేసుకుంటున్నా అని చూపిస్తున్నా చూడండి. స్లీవ్స్ చాలా పొడుగా అనిపించాయి. సో ఫస్ట్ అయితే స్లీవ్స్ అలా కట్ చేయాలి. ఇక్కడ ఆర్మ్ హోల్ దగ్గర 2 కట్ చేసేసాను. కట్ చేసిన తర్వాత స్లీవ్స్ నాకు కావాల్సిన లెంత్కి కట్ చేసుకున్నా. ఒక 2 inches తీసేసాను. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఈ సైడ్ ఓవర్లాక్ ఉంటుంది కదా, అది కొంచెం కట్ చేసి సైడ్ కొంచెం ఓపెన్ చేయాలి. అలాగే 2 చేతులు ఓపెన్ చేసుకోవాలి. నైటీకి కూడా సైడ్స్ కొంచెం ఓవర్లాక్ కట్ చేసి ఓపెన్ చేయాలి. ఇక్కడ ఎవరికైనా యూజ్ అవుతుందేమో నైటీస్ ఆల్టరేషన్ చేసుకోవడం, మెషిన్ ఉన్న వాళ్ళకి యూజ్ అవుతుందని చూపిస్తున్నా. కుర్తీ కూడా ఎలా ఆల్టర్ చేసుకుంటానో చూపిస్తా. సో తర్వాత మిడిల్ ఉంటుంది కదా, హ్యాండ్ మిడిల్, మన షోల్డర్ మిడిల్ ఉంటుంది కదా, అక్కడ ఇలా పెట్టి రైట్ సైడ్ ఒక సైడ్ ఇలా ఎగ్జాక్ట్గా లెంత్ ఎక్కడి వరకు వస్తుందో అక్కడి వరకు. ఎలాగో నైటీ లూజ్గానే ఉంటుంది, టైట్ చేద్దాం అనుకున్నా.
ఈ హ్యాండ్ కొంచెం తక్కువ ఉంది, బట్ స్టిల్ పర్వాలేదు, టైట్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు స్లీవ్ రౌండింగ్ మొత్తం స్టిచ్ చేసేసుకోవాలి. అంటే ఈ నైటీ ఆర్మ్ హోల్కి ఉంటుంది కదా, ఎగ్జాక్ట్గా ఇలా మ్యాచ్ చేసుకుంటూ స్టిచ్ చేసేసుకోవాలి. ఈసారి మీకు డీటెయిల్డ్గా కావాలంటే చెప్పండి, నేను హడావిడిలో కుట్టేశాను, క్లోజప్లో షూట్ చేయడం మర్చిపోయా. సో ఇలా రౌండింగ్ మొత్తం స్టిచ్ చేసిన తర్వాత నైటీని రివర్స్ తిప్పాలి. ఇప్పుడు ఈ సైడ్ జాయిన్ చేయాలన్నమాట. దానికోసం మనము నైటీస్ని రివర్స్ తిప్పాలి. తిప్పేసి సైడ్ జాయిన్ చేసుకోవటమే, స్ట్రైట్గా కాదు. కొంచెం ఇట్లా షేప్ కావాలంటే ఈ ఆర్మ్ హోల్ దగ్గర కొంచెం ఇట్లా స్లాంటింగ్గా స్టిచ్ చేసుకోవాలి. నాకు ఎలాగో ఈ నైటీ లూజ్ ఉందన్నా కదా, కొంచెం ఇలా షేప్ వచ్చేలాగా స్టిచ్ చేశాను. చూడండి, చూపిస్తాను. సో ఇప్పుడు సైడ్ జాయినింగ్ ఉంటుంది కదా కుట్టు, దాంట్లో కలిపేసుకోవాలి ఆ స్టిచ్. సో ఐ హోప్ ఇది కొంచెం అన్నా యూస్ఫుల్ ఉంది అనుకుంటున్నా. ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉంది, నాకు సైజు నీట్గా వచ్చేసింది. ఇప్పుడు కుర్తీ ఎలా ఆల్టర్ చేయాలో చూపిస్తా. కుర్తీకి నాకు కొంచెం లూజ్ ఉంది కాబట్టి ఒక 1/2 ఇంచ్ మార్క్ చేసుకుంటున్నా. హ్యాండ్స్కి కూడా నాకు 1 ఇంచ్ లూజ్ ఉంది టోటల్గా ఈచ్ సైడ్. సో 1/2 ఇంచ్ మాత్రం సైడ్కి మార్క్ చేసుకుంటున్నా, ఎందుకంటే చెప్తాను మీకు. ఇటు 1/2 ఇంచ్, అటు 1/2 ఇంచ్ మార్క్ చేసుకున్నాను. తర్వాత బ్యాక్ సైడ్ తిప్పి కుర్తీకి నేను డాట్స్ వేస్తాను అనమాట. సో దీనివల్ల కుర్తీ పర్ఫెక్ట్ షేప్ వస్తుంది. సో ఇక్కడ నుంచి ఆ లైన్ గీసాను కదా, అక్కడి నుంచి మన చెస్ట్ లైన్ ఉంటుంది కదా బ్యాక్ సైడ్, అలా అందుకని ఆ లైన్ గీసాను. అక్కడి నుంచి ఒక 8 ఇంచెస్ పొడుగు గీసాను. ఇప్పుడు ఇట్లా డాట్ షేప్ గీసుకోవాలి, దాని మీదే కుట్టేసుకోవాలన్నమాట. సో దీనివల్ల కుర్తీ అనేది మంచి పర్ఫెక్ట్ షేప్లో వస్తుంది. ఈసారి మీరు టైలర్కి ఇచ్చేటప్పుడు కానీ, మీరు ఆల్టర్ చేసుకునేటప్పుడు కానీ సైడ్స్ మాత్రమే జాయిన్ చేయకుండా, సైడ్స్ కొంచెం 1/2 ఇంచ్ 1 ఇంచ్ లూజ్ ఉందనుకోండి, 1/2 ఇంచ్ టైట్ చేయండి. బ్యాక్ సైడ్ 1/2 ఇంచ్ ఏమో డాట్స్ పెట్టండి, చాలా బాగా వస్తుంది. సో కుట్టేసిన తర్వాత మీకు చూపిస్తాను. సో చూసారా, బ్యాక్ సైడ్ కూడా మంచిగా మనకి ఇప్పుడు షేప్ కనిపిస్తుంది, వేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది అన్నమాట. ఇంకా డ్రెస్సెస్ అన్నీ ఫోల్డ్ చేసి నీట్గా ఐరన్ చేసి పెట్టుకున్నా. ఈ కాలర్ నెక్ కుర్తీ నాకు నచ్చలేదు, అందుకని ఫోల్డ్ చేసి ఇలా ఒక స్టిచ్ వేసాను వీ షేప్లో. సో ఇప్పుడు చాలా బాగుంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇంకా ఆ రోజు నైట్ అయితే కా సినిమా చూసాము, చాలా బాగా నచ్చింది. మీరు కూడా వాచ్ చేయండి, ఈటీవీ విన్లో ఉంది. థ్యాంక్ యూ సో మచ్. తెలివైన వాడివే కదా, నీ స్థాయి నీకు అర్థమవుతుంది అనుకుంటా. నీ పని టెంపరీ